హలో నమస్తే. మా టీవీ89 ఛానల్ని చక్కగా ఆదరిస్తూ లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎక్కడ చూసినా బిగ్ బాస్ 4వ సీజన్లో విజేత ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. టాప్ 5లో నిలిచేదెవరు, టాప్ 2లో నిలిచేది ఎవరు, చివరిగా ట్రోఫీని ముద్దాడేదెవరు అనే విషయం జనాల్లో ఆసక్తికరంగా మారింది. 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్ కొత్తగా 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా కంటెస్టెంట్ల సంఖ్య 19కి చేరింది. 12 వారాలు ముగిసేసరికి హౌస్లో 7గురు మాత్రమే మిగిలారు. అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్, హారిక, సోహెల్, మోనల్ టైటిల్ రేస్లో ఉన్నారు. ఇప్పటికే నేరుగా టాప్ 5లో చోటు దక్కించుకునేందుకు ఫినాలే రేస్ కూడా మొదలయ్యింది. ఇంకో 3 వారాల్లో ఈ సీజన్ ముగియనుంది. ఈ తరుణంలో కంటెస్టెంట్ల గెలుపు కోసం అభిమానులతో పాటు సెలబ్రిటీస్ కూడా రంగంలోకి దిగారు. కొందరు సీరియల్ నటీనటులు అఖిల్కి మద్దతిస్తుండగా, విలక్షణ నటుడు సాయి కుమార్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్కే ఓటేయమని పిలుపిచ్చారు. ఇక యూట్యూబ్ స్టార్స్ అందరూ హారికానే గెలిపించాలని కోరుతున్నారు. నాగబాబుతో సహా మరికొందరు సెలబ్రిటీలు అభిజిత్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ 3వ సీజన్ విజేత రాహుల్ తన స్నేహితుడు నోయల్ ఎలిమినేట్ అయ్యాక అభిజిత్కు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో సైతం అభిజితే విన్నర్ అవుతాడని చెప్పుకొచ్చాడు. కానీ ఇంతలోనే సోహెల్, అరియానా టాప్ 2లో ఉంటే చూడాలనుందని తెలిపాడు. దమ్ముంటే జెన్యూన్గా ఆడే వాళ్ళకి సపోర్ట్ చేయండి అని అభిమానులకు పిలుపునిచ్చారు. మొన్నటి వరకు అభిజిత్ నా ఫేవరెట్ అని, అతడే గెలుస్తాడని చెప్పారు. కానీ కొంతమంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేయడంతో పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకే నా సపోర్ట్ ఉంటుందని రాహుల్ క్లారిటీగా చెప్పారు.